భారతదేశంలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, హార్డ్వేర్ ఉద్యోగాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగాలు, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు చెందిన ఉద్యోగాలు, క్లౌడ్ కంప్యూటింగ్ కి చెందిన ఉద్యోగాలు పెరగబోతున్నాయా? ఎస్, పెరగబోతూ ఉన్నాయి. ఎందుకు? ట్యాక్స్ హాలిడే ప్రకటించింది నిర్మలమ్మ. అన్నట్టు డేటా సెంటర్స్ అంటే డేటాను స్టోర్ చేసి, డేటాను ప్రాసెస్ చేసి, డేటాను మేనేజ్ చేసే ఒక సెంటర్ అని చెప్పి అర్థం చేసుకుంటే చాలు. చాలా సంస్థలు, పెద్ద పెద్ద సంస్థలు తమకుండే కీలకమైనటువంటి అప్లికేషన్స్, తమ క్లయింట్స్ కు చెందినటువంటి అంటే తమ క్లయింట్స్ కంపెనీస్ కు చెందినటువంటి వివిధ అప్లికేషన్స్, ఆ కస్టమర్స్ కు సంబంధించిన డేటా, అప్లికేషన్స్ కు సంబంధించిన డేటా స్టోర్ చేయడానికి, ప్రాసెస్ చేసి దాన్ని డెలివరీ చేయడానికి ఉపయోగించుకునే విధంగా కంప్యూటింగ్ అలాగే స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం డేటా సెంటర్స్ ను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, క్లౌడ్ సర్వీసెస్ కావచ్చు, స్మార్ట్ ఫోన్ సంబంధించినటువంటి డేటా కావచ్చు, ట్రాన్సాక్షన్స్ కావచ్చు, బిగ్ డేటా కావచ్చు, ఇవన్నీ కూడా అండి ఏదైనా వాట్ ఎవర్ యూ టేక్ డేటా సెంటర్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. పెద్ద పెద్ద బ్యాంకింగ్ అప్లికేషన్స్ కానీ, ఇన్సూరెన్స్ డొమైన్ అప్లికేషన్స్ కానీ, షేర్ మార్కెట్ కు చెందినటువంటి అప్లికేషన్స్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి చెందినటువంటి అప్లికేషన్స్ కానీ, ఇవన్నీ ఏదైనా డేటా సెంటర్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. కంపెనీస్ యొక్క ట్రాన్సాక్షన్స్ కి ఈ డేటా సెంటర్స్ అనేవి చాలా చాలా కీలకమైనవి. సో భారతదేశంలో ఎక్కువ డేటా సెంటర్స్ ను ఏర్పాటు చేసే విధంగా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు భారతదేశాన్ని ఒక వరల్డ్ క్లాస్ హబ్ గా మార్చాలి అన్న ఉద్దేశ్యంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు చేసినటువంటి అద్భుతమైన ప్రతిపాదనలు అన్నమాట మనం మాట్లాడుకుంటున్నది. ఈ రోజు బడ్జెట్ లో నిర్మలమ్మ ప్రవేశపెట్టిన కీలకమైన పాయింట్ ఒకటి ఉంది. ఏఐ, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ రెండింటిలో భారతదేశాన్ని వరల్డ్ హబ్ లాగా మార్చాలి, అందుకోసం నేను చేస్తున్నటువంటి ప్రతిపాదనలు అని నిర్మలమ్మ గారు కొన్ని ప్రతిపాదనలు ప్రవేశపెట్టారు. భారతదేశంలో డేటా సెంటర్స్ ను ఉపయోగించుకొని ప్రపంచవ్యాప్తంగా క్లౌడ్ సర్వీసెస్ అందించే విదేశీ కంపెనీలకు 2047 సంవత్సరం వరకు ట్యాక్స్ హాలిడేను ప్రతిపాదించారు. అంటే 2026 నుంచి మొదలెట్టి 2047 వరకు దాదాపు 21 సంవత్సరాల పాటు ట్యాక్స్ హాలిడే విదేశీ కంపెనీలకు ప్రతిపాదించారు. అయితే ఏం చేస్తుంది ఇది అంటే మన భారతదేశంలో డేటా సెంటర్స్ ఏర్పాటును వేగవంతం చేస్తుంది. క్లౌడ్ కంప్యూటింగ్ కు భారతదేశాన్ని ఒక ఎక్స్పోర్ట్ హబ్ గా మారుస్తుంది. దాంతో పాటు విపరీతంగా ఉద్యోగాలు పెరుగుతాయి. భారతదేశంలో డేటా సెంటర్స్ ను ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా ఉండే కస్టమర్స్ కు క్లౌడ్ సర్వీసెస్ అందించే ఫారెన్ కంపెనీలకు 2047 వరకు ట్యాక్స్ హాలిడే కల్పిస్తాము. అయితే ఈ ట్యాక్స్ హాలిడే పొందాలి అంటే ఆయా ఫారెన్ కంపెనీలు భారతీయ రీసెల్లర్ల ద్వారానే భారత కస్టమర్లకు సర్వీసెస్ అందించాల్సి ఉంటుంది అని తన బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. ఈ విదేశీ సంస్థలకు డేటా సెంటర్ సర్వీసెస్ అందించే భారతీయ కంపెనీలు ఉంటాయి కదా, అవి 15% సేఫ్ హార్బర్ మార్జిన్ అని పిలుస్తారండి. అంటే ఫారిన్ కంపెనీస్ కు సర్వీసెస్ అందించే మన భారతదేశానికి చెందిన ఐటీ కంపెనీస్ కు వర్తించే ప్రాఫిట్ మార్జిన్ అన్నమాట, ఆ 15% దాన్ని పొందొచ్చు. అయితే ఈ సేఫ్ హార్బర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవి అప్లై అవడానికి అవసరమైన టర్న్ ఓవర్ పరిమితిని 300 కోట్ల రూపాయల నుంచి 2,000 కోట్ల రూపాయలకు పెంచారు. ట్యాక్స్ హాలిడే అంటే ఏంటి, ఏం చేస్తుంది అంటే ఈ 21 years పాటు కంపెనీలు వాటి కార్పొరేట్ ట్యాక్సెస్, ఇన్కమ్ ట్యాక్సెస్ కట్టాల్సినటువంటి అవసరం లేదు. నో కార్పొరేట్ ట్యాక్స్, నో ఇన్కమ్ ట్యాక్స్. అది ఇప్పుడు ఇచ్చినటువంటి ట్యాక్స్ హాలిడే. దానివల్ల ఏమవుతుంది, కంపెనీస్ లో ప్రాజెక్ట్స్ అనేవి పెరుగుతాయి. ట్యాక్స్ హాలిడే ఇవ్వంగానే కంపెనీలో సేవింగ్స్ అనేవి పెరుగుతాయి, ఖర్చులు తగ్గుతాయి. దానివల్ల పెట్టుబడులను ప్రోత్సహించడానికి ఒక అద్భుతమైన అవకాశం వస్తుంది. వరల్డ్ క్లాస్ కంపెనీల దృష్టి నెక్స్ట్ భారతదేశం మీద పడుతుంది. ప్రపంచంలో చాలా కంపెనీలు ఏం చేస్తాయి, ప్రపంచంలో ఎక్కడెక్కడ మాకు ట్యాక్స్ హాలిడే ఇస్తారు, ఎక్కడ తక్కువ ట్యాక్స్ కు మేము పనిచేసుకోవచ్చు, ఇవి ఆలోచిస్తాయి. సేమ్ కంపెనీ, అమెరికన్ కంపెనీ అమెరికాలో లేదా ఎక్కడో దక్షిణ కొరియాలో లేదా జపాన్ లో ఎక్కడో వాళ్ళ డేటా సెంటర్స్, క్లౌడ్ సర్వీసెస్ అందించే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ సెంటర్స్ అవన్నీ పెట్టాలనుకున్నారనుకోండి, అక్కడ ఎంతో కొంత ట్యాక్స్ పడుతూ ఉంటుంది కదా. ఆ ట్యాక్స్ కాస్త జీరో చేసేసారనుకోండి, ట్యాక్స్ హాలిడే ఇచ్చారనుకోండి, అది కూడా ఏదో సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 21 years ట్యాక్స్ హాలిడే. దెబ్బకు మన భారతదేశం వైపుకు చూస్తారు. దాంతో ఏమవుతుందండి, జాబ్స్ అనేవి విపరీతంగా మన భారతదేశంలో పెరుగుతాయి. సో డైరెక్ట్ గా మన భారత ఆర్థిక వ్యవస్థకు లాభం చేకూరుతుంది. ఏపీలో మీరు చూసే ఉంటారు, విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ను ఏర్పాటు చేయడానికి సంబంధించిన వ్యవహారాలు అని చూసే ఉంటారు. అలాగే రేడెన్ ఇన్ఫో, ఇంకా మరికొన్ని కంపెనీస్ మన భారతదేశంలో డేటా సెంటర్స్ ఏర్పాటు చేయడానికి రెడీ అవుతున్నాయి. ఈ లేటెస్ట్ ట్యాక్స్ హాలిడే వల్ల ఆయా కంపెనీల యొక్క సంఖ్య మన భారతదేశంలో పెరుగుతుంది. సో మన భారతదేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ మేనేజ్మెంట్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ,
డేటా మేనేజ్మెంట్, వీటన్నింటిలో ఉద్యోగాలు వస్తాయి. నెక్స్ట్ 21 years పాటు విస్తృతంగా అండి ఉద్యోగాల కల్పన అనేది జరుగుతుంది. ఒక రకంగా చూస్తే అండి మన భారతదేశం యొక్క భద్రతకు సంబంధించి కూడా ఇది చాలా చాలా కీలకంగా మారబోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అది విషయం. ధన్యవాదాలు.